థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడు పరిశుద్ధాత్మ సహాయకుడైన యేసయ్య నామములో మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సంవత్సరంలో జనవరి నెల పుట్టి ఆల్రెడీ 2 శవ సంస్కారం జరిగినాయి. హల్లెలూయా. ఇంకా ఎన్ని పోతాయో నాకు తెలియదు. అయినా మీరు జాగ్రత్తగా విశ్వాసంతో ప్రార్థించుకుంటూ ఉండాలని మీకు మనవి చేస్తాను. దేవుని నామానికి స్తోత్రం. నేరుగా వాక్యానికి వెళదాం. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి రండి. హల్లెలూయా. 3వ అధ్యాయం రండి. వచ్చారా? Shall we read book of 8, 8-9 వాక్యం చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాముకు సువార్తను ముందుగా. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఓల్డ్ టెస్టమెంట్ ఎవాంజలిజం. ఇది పాత గ్రంథములో చెప్పిన సువార్త. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చెప్పిన సువార్త ఏమిటండి? అబ్రహాము వలె అన్య జనులైన ప్రజలందరూ కూడా నేను ఆశీర్వదించెదను, నేను పోషించెదను అని చెప్పి అబ్రహాముకు ముందుగానే ప్రకటించిన ఒక సువార్త. హల్లెలూయా. గమనించండి, ఈ అబ్రహాము దేవుని నమ్మాడా? దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయనకి బ్యాప్టిజం అయిందా? సున్నతి అయిందా? ఏమండి? దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయనకి సున్నతి లేదు. దేవుడు నమ్మాక దేవుడు పిలిచాడా? నమ్మక మునిపే దేవుడు అతన్ని పిలిచాడు. హల్లెలూయా. అబ్రహాముకు సువార్త ముందుగానే ప్రకటించబడినది. హల్లెలూయా. అందులో 9వ వాక్యం చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. గమనించండి, ఆశీర్వాదం అబ్రహామును దేవుడు నేను నిన్ను నీ సంతతి వారిని ఆశీర్వదించెదను అని చెప్పి తనతో పాటు విశ్వాసించు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నారని దేవుడు అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస సంబంధులై విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఆశీర్వదింపబడుదురు అంటే 13-14 వాక్యం చదవండి. ధర్మశాస్త్రము 13 అందులో 13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు నీ కోసం మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా.
ఎంత అందమైన మాటలు గలాతీయులకు పౌలు రాశాడు. హల్లెలూయా. ఈ మాటను శ్రద్ధగా వినినప్పుడు చాలా ఒక ఆనందమైన ఒక కార్యాలు మనలో కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఈ మాటలన్నీ మనం గమనించేవారమైతే దేవుని మాట ఎంత అందంగా నీతోను నాతోను మాట్లాడుతుందంటే, ఈరోజు నిన్న మొన్న కాదు, అబ్రహాము కాలమందున నిన్ను ఆశీర్వదించడానికి ఒక ప్రవచన, ఒక సువార్త అబ్రహాముకు తెలియచేయబడింది. హల్లెలూయా. ఈ ప్రవచన ఆశీర్వాదము, ఈ సువార్త నేను నమ్మిన వారిని, అన్యజనులైన ప్రజలను వారికి రక్షణ కలుగుటకు, ఆశీర్వాదం కలుగుటకు నేను వారిని ఆశీర్వదించెదను అని అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు ఆ మాట ఇప్పుడు దాకా మర్చిపోలేదు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మర్చిపోలేదండి. ఆయన మర్చిపోకుండా ప్రతి విషయంలోనూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అప్పుడు అబ్రహాము ఆయన పొందిన ఆశీర్వచనము ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా నీకు నాకు లభించినది. హల్లెలూయా. అప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆశీర్వాద వచనము ఇప్పుడు అన్య జనులైన నీకు క్రీస్తు యేసు ద్వారా నీకు లభింపబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎలా ఉండిందంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. ఏమని పిలిచాడంటే, అబ్రహామా నీవు ఏమి చేయాలి? నీ దేశము, మీ అమ్మ నాయన, మీ తోడుకొచ్చిన వారు, మీ బంధువులు, మీ ఊరు, స్నేహితులు అందరినీ వదులుకొని నేను చూపించే దేశానికి వెళ్ళమన్నారు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన కాలములకు ఆశీర్వచనము, ఒకవేళ సువార్త ఎలా ఉందంటే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమము వలె నీవు రక్షింపబడదువు. నీవు మరణించిన నీ మరణము నీకు లాభమే. క్రీస్తు ఎలా భూమి యందు 33 సంవత్సరాలుగా ఆయన పుట్టి ప్రతి ఒక్కరి కొరకు సువార్త ప్రకటించుకుంటూ పరలోక రాజ్యం సమీపమైనది, మీరందరూ దేవుని యొద్దకు వచ్చి ఆయన నమ్ముకోండి అని చెప్పుకుంటున్నాడు. ఈ మాటలను నేను మీకు చెబితే అదే క్రీస్తు ద్వారా ఈనాడికి కొత్త నిబంధన సువార్త. హల్లెలూయా. అదే ఈ కొత్త నిబంధన కాలమందున నీకు నాకు మరలా అనేక వారికి ఇదే సువార్తలై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, రోమపురంలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయముకు రండి, 3వ వాక్యం చదవండి. లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమని ఎంచబడెను? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము దేవుని పిలుపుకు దేవుని మీద ఏం చేశాడు? ఒక నమ్మకం ఉంచాడు. వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేయనప్పుడు ఎవరో తెలియదు, నాతో మాట్లాడుతున్నారు, ఎవరో నేనే దేవుడు అంటున్నాడు, ఆయన స్వరము నాకు వినబడుస్తుంది, నన్ను నేను చూపించిన దేశమునకు నీ బంధువులు వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ అంటున్నారు, ఒరే నీకేమైనా బుద్ధుందరా? ఎవరో చెప్పారని, ఎవరి మాటో విని, ఎవరో స్వరం వినబడిందని నన్ను అందరినీ వదులుకుంటూ దేశాంతరం వెళ్ళమని అంటున్నారంటే, మార్గ మధ్యలో నిన్ను నీ భార్యని చంపివేస్తే ఏం చేస్తావురా? అది అడవి ప్రాంతము. అది ఒకవేళ పులి సింహము చేతిలో దొరికిపోవచ్చు, లేదా కళ్ళ కాకరు అనే పుండపు రౌడిజం చేసే వాళ్ళతో దొరికిపోవచ్చు, దోచుకున్న వాళ్ళతో దొరికిపోవచ్చు. కానీ నువ్వు ఏదైనా అందరినీ వదులుకుంటూ దేశాంతరం వెళుతున్నావు అంటున్నావు. దేశం చిన్నగా ఉందా? బయటికి వెళితే ఎక్కడైనా ఎవరైనా దొరికితే వాళ్ళు అక్కడ
నశింపజేస్తారా, నిన్ను నీ భార్యని చంపివేస్తారా, నువ్వు పోవకూడదా అన్నారు. హల్లెలూయా. అయినా అవంతా నాకు తెలియదు, అవంతా నాకు తెలియదు. నా స్వరము నాలో మాట్లాడుతుంది, నా చెవులు వినబడుతూ ఉంది, నాలో నా ఆత్మ నన్ను ప్రేరేపిస్తా ఉంది, నన్ను పొమ్మంటుంది, నన్ను పొమ్మంటున్నది. లేదు, నేను పోలేకపోతాను. హల్లెలూయా. ఆయన అలా చెప్పుకుంటూ తన వాళ్ళందరినీ వదులుకుంటూ భార్యని తోడుగా తీసుకుంటూ, అమ్మా బయలుదేరు పదామని చెప్పి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఈ నమ్మకం దేవుడికి చాలా గొప్పగా కనబడింది. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకు స్వరం మాత్రమే వినిపించింది, కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడిన బోలంతా దేవుని వాగ్దానము ఇగో ధర్మశాస్త్ర మూలకంగా నీ చేతిలో ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాలని కోరుకుంటావో అప్పుడు నువ్వు ధర్మశాస్త్రమును చదువుకుంటే అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము ఒక్కసారి మాట్లాడినాక మళ్ళీ నాతో దేవుడు మాట్లాడుతాడో ఏమో అని ఆయన ఆకాశంలో దృష్టించి చూస్తూ ఉండిండు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలాను ఆకాశంలో దృష్టించి దేవుడు నాతో మాట్లాడుతాడో ఏమో అని చూడాల్సిన అక్కరలేదు. దేవుడు ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రతి మాటలను ఇగో నీ చేతిలో ఇగో సమర్పించబడి ఒట్టు గురించి ధర్మశాస్త్రముగా నీ చేతిలో అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. హల్లెలూయా. కింద వాక్యం చదవండి. గమనించండి, పని చేయువానికి జీతము రుణమే గాని, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నెలంతా పని చేసినాక నీకు నీకు శాలరీ పేమెంట్ నీకు ఇవ్వాలి కదా, అదేమన్నా నీకు దానంగా ఇస్తారా? నువ్వు కష్టపడి చేసినందుకు కదా, అది నీ రుణం కదా. నువ్వు నాతో పని చేసావు, నువ్వు నాతో పని చేసినందున నీ వల్ల నాకు కొన్ని లాభము వచ్చింది, అందులో నీకు ఇవ్వాల్సిన న్యాయమైన ఒక పేమెంట్ శాలరీ నేను ఇవ్వాలి కదా, అది రుణము, అది రుణము, అది దానము కాదు. హల్లెలూయా. పని చేసిన వారికి జీతము రుణమే కానీ అది దానము కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాడండి? ఎందుకు అంటున్నాడు? ఆ ప్రకారమే చదవండి 5వ వాక్యం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవడని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నారు. హల్లెలూయా. గమనించండి, అబ్రహాము కాలం నుండి దావీదు కాలానికి వచ్చినాడు ఇప్పుడు పౌలు. హల్లెలూయా. అబ్రహాముకు స్వార్థ ప్రకటించినది ఏమిటని, నేను నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. నీ వలె నిన్ను చూస్తూ ఎవరెవరు నా మీద నమ్మకం ఉంచి ఉన్నారో వారిని కూడా నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఈ గత 2026లో మీరు ఎంతమంది ఆశీర్వదింపబడినారు? ఈ మొదటి నెల జనవరి నెలలో మీరు ఆశీర్వదింపబడినారా? ఈ 2వ నెల ఫిబ్రవరి మొదటి రోజు ఈ ఆశీర్వాద వచనము నీవు పొందుకోవాలి. హల్లెలూయా. ఇది ఈ నెలంతా, ఈ నెలలో 28 రోజులు ఉంటాయి. 28 రోజులు దేవుని వాగ్దానం నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. చివరిగా 28వ రోజు నువ్వు తీర్మానించుకో, ఈ నెలలో ఆశీర్వదింపబడినావా లేదా. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడలేదంటే దేవుని మీద అబ్రహాము వలె నీవు ఏ నమ్మకం విశ్వాసం ఉంచలేకపోయినందున నీకు ఆశీర్వాదం లేని స్థితిలో ఉన్నావని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడికి స్వరము విని దేవుడు మీద ఎవరో దేవుడంట నన్ను పిలుచుచున్నాడని అబ్రహాము నమ్మాడు. అప్పుడు దేవుడు ఆ అబ్రహాము నమ్మకం నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు
సంఘములో తనకు ప్రతిగా ఒక దాసుడు నిలబెట్టించి ఈ ధర్మశాస్త్రములు నీతో పాటు మాట్లాడుచుండగా ఈ మాట మీద నువ్వు నిలకడగా నమ్మిన వాడవైతే ఈ రోజున అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదము నీకు తప్పదు, నిన్ను వలె నీ ఎరుగు పొరుగు వరకు తప్పదు, నిన్ను వలె నీ సంతతికు తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నారు, గమనించండి, ఇగో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడేవుడిని నీతిమంతుడుగా ఎంచెనో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గ్రంథం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయముకు రండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయములో 1-2 వాక్యం చదవండి. ఫాస్ట్ గా. తన అతిక్రమములకు గమనించాలి. ఈ వాగ్దానం దావీదు అన్నాడని పౌలు అన్నాడు. ఎప్పుడు? దావీదు కాలమందున దావీదు అన్నాడని పౌలు అంటున్నాడు. పౌలు చెప్పిన కాలానికి, దావీదు కాలానికి, దావీదు నుండి అబ్రహాము కాలానికి రోజు 2 రోజు గత సంవత్సరములు కాదు, కొన్ని వేల సంవత్సరాలు డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. అబ్రహాము కాలానికో దావీదు కాలానికో కొన్ని వేల సంవత్సరాలు డిఫరెంట్ ఉంది. దావీదు కాలం నుండి కొత్త నిబంధనలో ఉన్న అపోస్తలుడైన పౌలు కాలముతో కొన్ని వేల కాలాలు డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. రోజు 2 రోజు కాదు, సంవత్సరం కాదండి, కొన్ని వేల సంవత్సరాలు వ్యత్యాసమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ పౌలు దావీదు అన్నాడని చెప్పిన మాట, ఆ మాట చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. గమనించండి, ఈ మాట అటైతే అపోస్తలుడైన పౌలు దావీదును చాలా చక్కగా వెంబడినాడు, దావీదు గ్రంథమును చదివినాడు, దావీదు వలె తను తానే దేవుని ఎందుకు అప్పగించుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు దావీదు వంశంలోనే పుట్టి ఉన్నాడన్న దానికి రుజువు చేయటకు ఇగో ఈ మాటలు దావీదు కూడా అన్నాడని పౌలు అంటున్నాడు. హల్లెలూయా. నేను అప్పుడైనట్టుగా దావీదుకు పౌలుకు కొన్ని వేల సంవత్సరాల డిఫరెంట్ ఉంది. హల్లెలూయా. దావీదును పౌలు ఎప్పటికీ చూడలేదు, కానీ పౌలు దావీదు మాటను విశ్వాసించాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే అబ్రహాము కాలంలో అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అబ్రహాము మాటలను దావీదు నమ్మాడు, దావీదు మాటలను అపోస్తలుడైన పౌలు నమ్ముచున్నాడు. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలు ఈ రోజు నీవు నేను నమ్మకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఎంత అందంగా, తన అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. ఎందుకని మాట అన్నాడు? ఎందుకు ఈ మాట అంటున్నాడు? మొదటి వాగ్దానం ఏం చేసింది? నిన్ను ఆశీర్వదించి వచ్చినము కదా. అట్లయితే ఇక్కడ దేవుని వాగ్దానం అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం పొందితే మాత్రమే నీ అన్ని ప్రయాసములకు పరిహారం, నీ అన్ని ప్రథమ ఫలములకు పరిహారం, నీ చేతపడికి పరిహారం, నీ పంటలకు పరిహారం, నీ జీవితంలో పరిహారం, నీ కుటుంబంలో పరిహారం, నీ ఉద్యోగంలో పరిహారం తప్పకుండా నీకు కలుగుతాయి. హల్లెలూయా. మొదలు నీ అతిక్రమములకు ప్రాయశ్చిత్తపడాలి, తర్వాత నీ పాపమును దాచిపెట్టుకున్న దేవుని యొద్దకు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇవి రెండు నువ్వు చేసింది కదా, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము నిన్ను నీ సంతతిలో వెంబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయముకు రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-22 వాక్యం చదవండి. మొదటి ఒక వాక్యం, అది ఏమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును. గమనించండి, ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి.
లేని అంటే అబ్రహాం ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడటం చాలా కష్టం. మరలా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరచుకొనుచు ఆ సమాధానం ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు వారి అపరాధములను వారి మీద మోపకుండా తన మీద మోసుకుంటూ శిలువలో తన కొరకు ప్రాణత్యాగమును చేస్తూ నీ పాప అపరాధములను క్షమించడానికి నీకు సమాధానం అనుగ్రహించడానికి తానే సమాధానకారుడుగా మారాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినమానములలో కుటుంబములలో బయట లోపల సంఘములో భయంకరమైన గలిబిలిలు. హల్లెలూయా. సంఘములోనే భయంకరమైన గలిబిలిలు. ఎందుకంటే పాపము లోకములో ప్రారంభ మనిషి పుట్టకు మునుపే పాపము లోకములో ఉన్నింది. హల్లెలూయా. మనిషి నీవు కాదు, నువ్వు నీ బాబుని తాతల పుట్టక మునుపే పాపం ఈ లోకములో ఉన్నింది అని గట్టిగా చెప్పడానికి సాధ్యం. హల్లెలూయా. నీవు పుట్టినాక ఆ పాపముకు దాసుడువైనవే కానీ పాపము నీకు ఎప్పటికీ దాసుడుగా కాలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈడు పుట్టడానికి మునిపే పాపం భూమిలో ఉన్నది కాబట్టి ఇతనేం చేయగలడు అని నీ మీద జాలి కలిగి నీ పాపములలో నీ పరిహారం చేస్తూ నీ అపరాధములలో అతిక్రమములను నీగించి తానే శిలువలో మోసుకున్నాడు. హల్లెలూయా. తనలో ఉన్న ఒక దైవిక సమాధానము నీకు అనుగ్రహించడానికి ప్రయాసపడినాడని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధానములో ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకమును గమనించి వారందరి కొరకు సమాధానముతో పాటు ఉండి ఆ సమాధానమే నాకు అప్పగించినాడు. ఆ అప్పగించిన సమాధానమే ఇక్కడ రాసి పెట్టి ఉన్నాడు. నీవు సమాధానం పొందమని పౌలు చెప్పిన మాట ఈ 2 కొరింథీయులకు రాసిన గ్రంథంలో ఈరోజు నీవు నావు ధ్యానం చేసుకుంటున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 20 వాక్యం చదవండి. అందులో 20 వాక్యం చదవండి. కావున దేవుడు గమనించండి. కావున దేవుడు మా ద్వారా మేము క్రీస్తుకు గమనించండి. క్రీస్తుకు మనం ఎవరై ఉండాలని రాయబారులుగా. హల్లెలూయా. రాయబారులుగా దేవునితో సమాధానపడవని క్రీస్తు మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పౌలు బ్రతిమాలు కొనుచున్నానని రాసింది ఆ రోజు వాళ్ళకి, ఈ రోజు నీ దగ్గర. హల్లెలూయా. పౌలుకు నువ్వేమైనా ఇచ్చిపెట్టినావా? మీ బాబు మీ తాత ఏమైనా ఇచ్చిపెట్టినాడా? ఎందుకు నీ దగ్గరకు వచ్చి బ్రతిమాలాలి పౌలు ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి బ్రతిమాలాలి? ఎప్పుడైనా చూసిందా నిన్ను? నువ్వు చూసినా పౌలుని? పౌలు ఎందుకు నీకు బ్రతిమాలాలి? ఇప్పుడు నువ్వు అంటావు కదా వాడి సంఘానికి పిలుచుకురాబట్టే అబ్బా వాళ్ళు రారు. వాళ్ళు రారు. ఎందుకు? అరే రారు. వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళు కఠిన హృదయం గలవారు. అవును. నువ్వెవరు? నువ్వెవరు ముందు? నీవు కూడా అదే కఠిన హృదయం గలవారు అయిన మనిషివే. నీవు అతిక్రమములు మునిగిపోయిన మనిషివే. నీవు పాపప్రాధములు చేసిన మనిషివే. కానీ నువ్వు మారలా. అట్లయితే వాడు కూడా మారుతాడు. అందుకే అనేకులు అలా మారు మనసు పొందిన వారికి ఈ వాగ్దానముతో నేను నీతో బ్రతమలాడుచున్నానని పౌలు అడుగుతున్నాను. ఏమంటే
ఈరోజు పౌరుడు మీతో బ్రతమలాడుచున్నాడు. అమ్మా, అయ్యా, అయ్యా, మీ అపరాధములను మీరు పరీక్షించుకుంటూ దేవుని ఎందుకు సమాధానం పొందుకునేది. నేను మీతో ఆ అపరాధముల నిమిత్తమై మీరు పాపరాధములను వదులుకొని దేవుని యందు శ్రద్ధగా బ్రతకండి, జీవించండి. అప్పుడు దేవుని రాజ్యాలకు రాయబారిగాను వారసులుగాను ఉండమని నేను బ్రతమలాడుచున్నాను పౌలు అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అదే రోమపౌరుడు రాసిన పత్రిక 4వ అధ్యాయంకు మరణండి 17వ వాక్యం చదవండి. 4వ అధ్యాయంలో 17వ వాక్యం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, గమనించండి, అబ్రహాము నమ్మినది ఇదే. ఏమని నమ్మాడు? అబ్రహాము ఏ మాట నమ్మాడో ఇక్కడ మనం చూడొచ్చు. తాను విశ్వాసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు నా దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా మార్చువాడు నా దేవుడు. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనులకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. తాను విశ్వాసించిన దేవుని ఎదుట అనగా మృతుల నుండి సజీవులుగా చేయువాడు నా దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు నా దేవుడు అని నమ్మాడు. హల్లెలూయా. ఆ నమ్మకం మీద ఉందా? ఇప్పుడు నేను మోకరించి ప్రార్థిస్తూ, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు నాయన, నేను బలహీనుడు నాయన, నాకు ఆరోగ్యం అనుగ్రహించుము, నాకు కృప చేయము, నాకు దయచేయమును అడిగి నువ్వు విశ్వాసించాలి. నువ్వేం చేయాలండి? విశ్వాసించాలి. మీ విశ్వాసము, కొన్ని క్రైస్తవ సంఘంలో విశ్వాసం ఎలా ఉందంటే, ఏమండి, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అడిగినట్టు ఉండు ఇస్తానని చెప్పి లోపలికి పోయినాడు. లోపలికి కింద పడి చచ్చిండు. బయట ఉన్న వాళ్ళు లోపలికి పోయినాడు 1000 రూపాయలు తెచ్చి ఇస్తానని చెప్పి నమ్మకం నేర్చుకున్నారు బయట. అర్థమవుతుందా? అర్థమైందా? ఏమండి, బయట నిలబెట్టి నువ్వు 1000 రూపాయలు అడిగి నువ్వు లోపలికి పోయి తెస్తానే ఉండమన్నాడు. లోపలికి పోయిండు, చచ్చిపోయిండు, పడిండు వాడు చచ్చి. కానీ నువ్వేమనుకున్నావు? వస్తాడు, తెస్తాడు, ఇస్తాడు, వస్తాడు, తెస్తాడు, ఇస్తాడు. అది పడి చచ్చింటే ఎవరు తెచ్చిచ్చేది? ఇటువంటి విశ్వాసమే క్రైస్తవుల్లో కానవస్తున్నది. హల్లెలూయా. వస్తాడు, ఇస్తాడు, తెస్తాడు. అబ్రహాము లేని వాటిని ఉన్నట్టుగా మార్చే దేవుడు నా దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా, మృతులను సజీవులుగా. ఎంత గొప్ప విశ్వాసం అండి! నువ్వు లోపల 1000 రూపాయలు తెస్తాడు, ఇస్తాడు. ఇప్పుడు పోయిండే వస్తాడు, ఇస్తాడని నువ్వు కాచుకున్నావు. కానీ ఇక్కడ ఏ మనిషిని ఇప్పుడు వస్తారని చెప్పి పోయిన వాడు నమ్మలేదు. స్వరమును వినిన వెంటనే అబ్రహాము దేవుని మీద నమ్ముతున్నాడు. మృతులను సజీవుడుగా చేయువాడు నా దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు నా దేవుడు. నమ్మకం పెట్టాడు. ఎంత గొప్ప నమ్మకం! ఆ నమ్మకం దేవుడి దృష్టికి నీతిగా ఎంచబడిందని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అందులో 5వ అధ్యాయం 15వ వాక్యం. గమనించండి. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. హల్లెలూయా. ఏం కలగలేదండి? కృపావరము కలగలేదు. 15వ వాక్యంలో చెబుతున్నాడు, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. హల్లెలూయా. వస్తానని లోపల పోయాడు, ఏదో లోపలే చచ్చిపోయిండు. నాకు డబ్బు తెచ్చి బయట ఇచ్చేసినా చచ్చిపోకూడదా? ఆ 1000 రూపాయలనా మిగిలింటిదే. ఇంతేనండి క్రైస్తవ జీవితం. ఏమండి, క్రైస్తవుల మీద విశ్వాసం ఉంచిన వాళ్ళ జీవితం ఇంతే. అరే, వాడు ఇచ్చేసి చచ్చిపోయింటే ఎంతో బాగున్నావు. ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే తిరిగి ఇచ్చే పని లేదు కదా.
వాడు చచ్చిపోయినాడు, మరి 1000 రూపాయలు తిరిగి ఇచ్చే పర్లేదు, మిగిలింది కదా. అట్టయితే ఆ 1000 రూపాయల కోసం వాడు చచ్చినా పర్వాలేదు. క్రైస్తవ జీవితం సూపర్. హల్లెలూయా. ఆయనండి ఆలోచించుకుని వాక్యం చాలా అందంగా వ్రాయబడి ఉంది 15వ అధ్యాయంలో. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన కదా, మరియు ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక్క మనిషిని కృప చేతులైన దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. పాత కాలమందున ఆదాము వలె ఈ లోకములో మరణం ప్రవేశించినది. హల్లెలూయా. ఆదాముకు దేవుడు తీర్మానించిన ప్రకారం దేవుని మాటకు శ్రద్ధగా వినకుండా పోయినాడు. హల్లెలూయా. మట్టితో సృష్టింపబడి ఆ మట్టితో ఆయనకి తన నాస్తిక రంధ్రముల నుండి శ్వాసమును ఊది నువ్వు ఇక్కడే ఉంటా, నేను వస్తానని పెట్టిపోయినాడు. హల్లెలూయా. అటువంటి వాడు నమ్మకం పోగొట్టుకున్నాడు. అటువంటి వాడు కానీ దేవుడు చదువుచుండగా ఏమని చెప్పడండి సాకు? ఏమని అన్నాడు? ఏమిటోయా, నువ్వు నాకు భార్యగా ఇచ్చినావు కదా, ఆయన నన్ను మోసం చేసిందయ్యా. ఏమండి, ఈనాటికి అనేకులు ఏం చేస్తున్నారంటే మొగుడు మోసం చేశాడు అనుకుంటారు, కొందరు భార్య మోసం చేసింది అనుకుంటారు. హల్లెలూయా. కానీ నిజంగా ఎవరు మోసం చేశారో దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈ మాటను శ్రద్ధగా మీరు వినాలి, శ్రద్ధగా మీరు గమనించాలి. దేవుడు అంటున్నాడు, ఇది కృపకాలం, కానీ కృపావరము వాగ్దానము లేని వారుగా బ్రతుకుతున్నారని వాక్యం పలకరిస్తున్నాయి. ఏమండి, గమనించాలి ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడలా. ఆ ఒక్కడెవరండి? ఆ ఒక్కడెవరు? ఆది మొదటి మనుషులైన ఆదాము. వారి వలె అనేకులు చనిపోయినారు, కానీ మరొక్కడి వలన అనేకులు బ్రతుకుతారు. ఆయన ఎవరు? ఆయన మన ప్రభు యేసు, ఆయన క్రీస్తు. హల్లెలూయా. ఆదిలో ఒక్కడి ఎడల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయో యేసు క్రీస్తును ఒక్క మనిషి రూపములో కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని గట్టిగా వాక్యం సెలవించబడింది. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుడా, క్రీస్తు యేసు అనే ఒకే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము నీతి విధింపబడటకు కారణమాయను. హల్లెలూయా. క్రీస్తు యేసు అనే ఒక్కడు వలె అబ్రహాముకు ఆశీర్వదించిన ఆశీర్వచనము అపవాది అనేవాడు చెడగొడుతూ ప్రతి ఒక్కరిని నాశనం చేస్తూ వస్తుంటాడు. హల్లెలూయా. బయట నిలబెట్టి లోపల డబ్బులు తీసుకుని వస్తారని పోయినోడు లోపల చచ్చాడంటే నీ చేతికి డబ్బులు దొరకకుండా చేశాడని అర్థం. హల్లెలూయా. అట్లయితే నీ ప్రతి ఆలోచనలకు అడ్డుపడేవాడు సైతాన్. హల్లెలూయా. నీ ప్రతి పని కార్యములకు అడ్డుపడేవాడు సైతాను. హల్లెలూయా. ఆడప్పుడు దొరికాడని నువ్వు చేసేదంతా చేసి ఏమైందంటే, అయ్యా అపవాది ఇలా వాడుకున్నాడయ్యా, వాడిని దోసే. హల్లెలూయా. సైతాను ఒకడు దొరికిండు నీకు. నువ్వు చేసే పని అంతా చేసి ఏమని అడిగితే ఎవరైనా సైతాను నాకు ఇట్లా చేసినాడు, వాడి మీద దూరం చెప్పకుండా నువ్వు ఉండవు. మనిషి క్రైస్తవులు ఉండవు. సైతాన్ మీద దూరం చెప్పకుండా ఎవరు క్రైస్తవులు ఉండరు, వెళ్తూ ఉంటారు. ఏమంటే పోతా ఉంటే అడ్డొచ్చిండు, అబ్బా సైతాను, వాడు ఎక్కడో ఉంటాడు. నువ్వెక్కడో ప్రార్థన జీవితం లేక ఆత్మపరుడు లేక ఎక్కడో పోయి చూసుకుని నువ్వు కింద పడినందున అపవాదిని తోసేస్తున్నాడు. పాపం వాడు ఎక్కడో ఉంటాడు అపవాది. హల్లెలూయా. వాడు రాకున్నా కూడా అపవాదే చేస్తాడని చెప్పడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. అందులో 7వ అధ్యాయం 1వ వాక్యం, మనిషి బ్రతికినంత కాలం సహోదరులారా, మనుష్యుడు
బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? హల్లెలూయా. పౌలు ఇంత అందంగా రాస్తూ నేను హెచ్చరిస్తున్నాడండి. ఒరే మనుష్యుడా, నువ్వు బ్రతికినంత కాలం ఈ ధర్మశాస్త్రం నీ మీద రాజ్యభారం చేయిస్తున్నదని నీకు తెలియదా? సచ్చినాక నీకు ఈ ధర్మశాస్త్రముకు నీకుతో సంబంధము. హల్లెలూయా. నువ్వు బ్రతుకున్నంత కాలమే ఈ ధర్మశాస్త్రముకు నీకు సంబంధం. పౌలు అందుకే అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జాగ్రత్తగా వినుడి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీవు పొందాలంటే నీవు నీ అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందాలి. నీ పాప అపరాధములకు నీవేం పొందాలండి? పరిహారం పొందాలి. హల్లెలూయా. నీ పాప పరిహారం ప్రాయశ్చిత్తం పొందిన ఎడల అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నిన్ను నీ బిడ్డలను వెంబడుతూ ఉంటుంది. ఇదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఎన్ని మాటలు చెప్పినా నువ్వు చేసేదే చేసుకొని ఉంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలండి? ఓకే కూర్చోండి, ఏదో చెప్తున్నాడు, ఏదో విన్నాం, టైం అయిపోయింది, భాస్కర్ గారు వదిలిపెట్టిన వాతావరణాన్ని పోవాలంతే. ఇంకా నీకు ఈ ధర్మశాస్త్రంకు సంబంధం ఉండదు. ఏమండి, మీకు ధర్మశాస్త్రంకు సంబంధం ఉండదు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన నమ్మినప్పుడు ఆయనకు సున్నతి కాలేదు, బ్యాప్టిజం తెలియదు. మీరు ఇప్పుడు అందరూ బ్యాప్టిజం తీసుకుంటూ సున్నతి అయి కూర్చోమన్నారు, అయినా మీరు దేవుని మాట నమ్మనంటున్నారు. అదే బస్ ఎట్లా చెప్పేసినారో మేము ఎప్పుడు నమ్మలేదని చెప్తాము. మేమేమో అదే మాట్లాడుతున్నావా అని నువ్వు నన్ను అడగచ్చు. లేదా నీ బ్రతుకు ఆశీర్వాదంగా ఉన్నాయా? నువ్వు పరీక్షించుకో అమ్మా, నువ్వు పరీక్షించుకో. నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఆశీర్వాదంగా ఉన్నావా? నేను ఆశీర్వాదంగా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం అంటే ఏమిటో వింటూనే ఉన్నారు కాబట్టి క్రైస్తవులకు అవి ఏమిటో సరిగా తెలియకుండా పోయినాయి. హల్లెలూయా. విశ్వాసించండి. అబ్రహాముకు దావీదుకు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. దావీదు నుండి పౌలుకు కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు పౌలు నుండి నీకు నాకు 2000 సంవత్సరాల గ్యాప్ ఉందండి. హల్లెలూయా. They have 2000 years. పౌలు ఈ గ్రంథం రాయటకు ప్రయాసపడిన కాలంలో ఈ సంవత్సరం 50 నుండి 100 సంవత్సరంలో ఈ ధర్మశాస్త్రం రాశారని ఉంది. అంటే 2025లో ఒక 100 తీసేస్తే ఏమిటండి, ఒక 100 సంవత్సరం తీసేస్తే 1925 సంవత్సరాలుగా పౌలు నీకు నాకు రాసి పెట్టిన ధర్మశాస్త్రం నేను నీతో బ్రతమలాడుచున్నాను. దేవుని యందు నీ అతిక్రమములకు ప్రాయశ్చిత్తం, నీ పాపములకు పరిహారం పొందుకో, అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు దేవుడు అన్నాడు. హల్లెలూయా. విశ్వాసించిన వారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను.